సర్వాధికారము కలిగిన సర్వశక్తిమంతుడా, నీ కృపగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సమస్తమును కూడా చేయగలిగిన సమర్థుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ కృపను బట్టి ఉదయకాల ఆరాధన నీ నామమునకు మహిమకరముగా జరిగించుకున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. అదే క్రమములో సాయంకాల ఆరాధనలో కూడా చాలిన దేవునిగా ఉంటూ సమస్తమును జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఆత్మదేవుడా, నీకే వందనాలు. స్తుతి ఆరాధనలో దేవా, నీవే మాకు తోడుగా ఉండి సమస్తము నీ స్వాధీనములో నీ ఆత్మ సహాయంతో నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. వాక్య ధ్యాన పరిచర్యలో ఈ దీనదాసుల పక్షాన నీవే నిలవబడి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు నాయనా. నీకే స్తోత్రములు నాయనా. మీరు మాకు దయచేసిన దేవా ప్రాణాత్మ దేహాలలో మా ఈ ప్రాణము, మా ఈ దేహము నిత్యము నీ ఆత్మతో పెనవేసుకునబడిన అనుభవాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా నీకే వందనాలు, దేవా నీకే స్తోత్రములు. ఎంతకాలము బ్రతుకుతామో, ఎన్ని దినాలు జీవిస్తామో మాకు తెలియదు, కానీ బ్రతికినంత కాలము దేవా మా ఈ జీవితము నీ ఆత్మతో నింపబడినదై దేవా నీతో నిత్యము కూడా సహవాసము చేయగలిగే కృపా సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. నీ యొక్క విలువైన రక్తము చేత మమ్మలను కొనుక్కున్నవాడా, నీకే స్తోత్రములు. నిత్యము కూడా నాయన నిలువెల్ల నీ ఆత్మశక్తితో మమ్మలను నింపి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. ఆత్మ లేని వారిగా కాకుండా నిత్యము పరిశుద్ధాత్మ చేత నిండుకునే వారిగా నీ నామాన్ని ప్రకటించే బలమైన సాధనాలుగా మమ్మలను నిలవబెట్టుకొనమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు. ఎందరైతే నీ వాక్యమును విని ఉన్నారో, ఎందరైతే విశ్వసించి నీ ఆత్మ సహాయమును కోరుచున్నారో, ప్రతి బిడ్డ జీవితంలో నిశ్చయముగా తండ్రి పరిశుద్ధాత్మను కృమ్మరిస్తున్నందుకే నీకు వందనాలు నాయన. నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు దేవా. నీ సన్నిధికి నాయన ఆశ కలిగి వచ్చిన ప్రతి ఆత్మను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. వారి యొక్క కష్టార్జితముల నుండి హస్తము చాపి నీ సన్నిధిలోనికి తీసుకువచ్చిన ప్రతి కానుకను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకై, నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై యేసు నామములో వాడబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నీకే వందనాలు. నీ సన్నిధిలో చెయ్యి చాపని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ బహు విస్తారముగా నీ సన్నిధిలో నాయన ధారాళముగా ఇచ్చినప్పుడు నీవు సహాయము చేస్తున్నందుకై నీకు వందనాలు నాయన. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా తండ్రి. నీ యొక్క నాయన గుడారములో అడుగు పెట్టి ప్రభువా తండ్రి కడు వేదనతో, హృదయ భారముతో, కన్నీళ్లతో నాయన ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న సమస్యలన్నిటి నుండి కూడా శాశ్వత విడుదల కలుగ చేస్తున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము స్వామి. నీకే కృతజ్ఞతలు దేవా. అదే విధముగా నీవు అనుగ్రహించి ఉన్న ఈ యొక్క శ్రేష్టమైన సంఘములో దేవా నీవు పాడుకుంటున్నటువంటి నీ దాసులను బట్టి, దాసురాలను బట్టి నీకు వందనాలు నాయనా. దేవా ఇరువురి బిడ్డలపై నీ యొక్క బలమైన ఆత్మను దిగి రానిమ్ము అని వేడుకుంటున్నాము తండ్రి. ఈ అరచేతిలో బలమైన సాధనాలుగా తండ్రి నీ నామ మహిమ ఘనత కొరకై బలమైన పాత్రలుగా వాడుకొనమని దేవా, నీ కొరకై ఆత్మలను సంపాదించిన కొరకై బలమైనటువంటి నాయన బాణములుగా వారిని వాడుకొనమని వేడుకుంటున్నానయ్యా. వారి ఇరువురికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. వారి జీవితాలలో నూతన కార్యము చేయబోచున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవా తల్లి గారిని జ్ఞాపకము చేసుకోండి. వృద్ధాప్యంలో ఉండి ఉండగా సర్వశక్తి కలిగిన దేవుడవై ఉన్న నీవు నీ బిడ్డ పక్షాన నిలవబడమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు నీ రాకడ కొరకై తల్లి గారిని సిద్ధపరచుకోనమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు. ఎందరైతే నీ సన్నిధిలో నీ పరిచర్యలో వాడబడుతున్నారో ప్రతి బిడ్డ జీవితంలో కొరత లేని ఆశీర్వాదాలతో నింపొచ్చున్నందుకై నీకు స్తోత్రములు నాయన. నీకే స్తోత్రములు. ఈ సమయంలో ఇంతవరకు కూడా ఆసక్తితో నీ సన్నిధిలో నిలవబడి నాయన ఆరాధనలో పాల్గొని ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నీవు చేయబోచున్న గొప్ప
కార్యములకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియచేసుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు మమ్మలను నడిపించి ఉన్న మా నాయకుడా నీకే స్తోత్రములు. ఇక ముందు కూడా మాకు తోడయుంటూ మాకు సహాయం చేసే మా గొప్ప తండ్రి నీకే వందనాలు తెలియచేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.